దాంట్లో ఆయిల్ పోసాను. ఆయిల్ పోసి పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి నూనెలో తిప్పుతున్నానండి. ఈలోపు మనం చేపలకి ఉప్పు కారం పట్టిద్దామండి. చేపలు చూసారా, శుభ్రం చేసిన చేపలు. దానికి 3 స్పూన్లు కారం వేసానండి నేను. అది ఉప్పు కూడా వేసాను, తగినంత ఉప్పు వేసి కారం ఉప్పు కలిపి శుభ్రం పక్కన పెట్టుకున్నాను. గట్టితో తిప్పకూడదు కదా అని ఇప్పుడు నేను పక్కన పెట్టేసుకున్నాను. తిప్పి అది చూసారా, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం. దాంట్లో ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే నేను మసాలా అంతా నూరుకుంటాను కదా, ఆ మసాలా వేసానండి. అది కూడా బాగా నూనెలో ఆయిల్ ఫ్రై అయ్యి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ చేప ముక్కలు శుభ్రం చేసి ఉప్పు కారం పట్టించిన చేప ముక్కలు ఉన్నాయి కదా, అవి అందులో వేస్తున్నానండి. ఆ బాండీలో కొంచెం కారం ఉంది కదా, దాంట్లోనే నేను చేయి కడుక్కొని దాన్ని శుభ్రం చేసి ఆ బాండీలో వాటరు వేసానండి. దాన్ని ఎక్కువ శాతం గట్టితో తిప్పకూడదు కదా, నేను కొంచెం పైన తిప్పి వేసాను. వాటర్ కూడా తక్కువగా వేసుకోవాలి. చేపకి వాటర్ తక్కువగా వేసుకుని పైన తిప్పుకోవాలి దాన్ని. చూసారా, ఎక్కువ శాతం గట్టి పెట్టకూడదండి. నేను గట్టి పెట్టాను. గట్టి పెట్టకూడదు అంటారు, కానీ కూరలో వేసుకున్న తిప్పేంత వరకు పచ్చిగా ఉన్నంతసేపు పర్వాలేదండి. కూర ఉడికేటప్పుడు గట్టి పెట్టకుండా తిప్పితే సరిపోతుంది. దానికి కొంచెం కొత్తిమీర కూడా నేను తోటతోనే వేసాను, కొంచెం ఫ్లేవర్ దానికి పడుతుందని. కొత్తిమీర కూడా దానికి అయిపోయింది. చూసారా, అది ఉడికేంత వరకు మనం 2 కాయలు తెల్లగడ్డలు ఉంటాయి కదా, ఎల్లుల్లిపాయలు, అవి కచ్చాపచ్చా దంచుకున్నాను. మెత్తగా కాదండి, పైన కొట్టేసాను, దానికి ఫ్లేవర్ పడుతుందని. ఎందుకంటే అవి తినేవాళ్ళు ఉంటారు కదా ఇగురు కూరకి, అందుకని అవి పచ్చిగా తినాలంటే తినలేమని కూరలో తింటారని అలా వేస్తానండి నేను. బయటకు పంపించాలని కొంచెం గ్రేవీగా ఉంచుతాను నేను కూర. ఈరోజు దీనికి పచ్చిపులుసును పండుగప్ప కూర వండుతున్నానండి. పచ్చిపులుసు చేశాను. చూసారా, నేను కొంచెం పులుసుగా దింపుతాను. అంటే కూర నేను బయటకు పంపించక్కర్లేదు అనుకోండి, కొంచెం బాగా దగ్గరికి దింపుతాను. బాక్సుల్లోకి మరి కొంచెం గ్రేవీ ఉండాలి కదా, అందుకని గ్రేవీ కోసం నేను పులుసు దింపుతాను. చెరువు దగ్గరికి పంపించాలండి కూర ఇది, అందుకని కొంచెం పులుసుగా దింపాను. బాగా ఎగిరితే చాలా టేస్ట్ ఉంటుంది ఇది. దీంట్లో పొడి మసాలా గట్టా వేయనండి నేను. పొడి మసాలా గట్టా వేయలేదు. అన్ని లవంగలు జీలకర్ర అంతా అందులోనే పేస్ట్ చేసేసుకుంటాను నేను. చేపల కూరకి పొడి మసాలా తక్కువగా వేసుకుంటాము. 2 కేజీలు ఉంటుందండి ఇది. కొల్లేరులోనే పడింది ఇది, మాకు దగ్గరోళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు చేప. కానీ వాటర్ తక్కువ వేసుకోవాలండి, ఇది మెత్తగా ఉంటుంది కదా. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి దింపేసుకుందాం ఫ్రెండ్స్.